తిరుమల లడ్డూ ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, లడ్డూ ప్రసాదంపై ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదని వైవి సుబ్బారెడ్డి అన్నారు. వైసీపీ హయాంలోనే కాకుండా అంతకు ముందు కూడా కల్తీ జరిగిందా లేదా అనేది దర్యాప్తు చేయాలన్నారు. లై డిటెక్టర్ టెస్ట్కు సిద్ధంగా ఉన్నానని అన్నారు. సత్య శోధన పరిశోధన కూడా నేను సిద్ధమే. ఎందుకు చెప్తున్నానంటే ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు, ఎస్పెషల్లీ అవర్ తెలుగు మీడియా. కామని విషయము ఏం జరిగిందో ఆ దొంగతన విషయమే మా దృష్టిలో లేదమ్మా. నేను బోర్డు చైర్మన్గా ఉన్నప్పుడు డొనేషన్ ఇస్తారు అని చెప్పి భక్తులు డొనేషన్లు ఇచ్చే రూపంలో బోర్డుకు పెట్టారు. డొనేషన్లు యాక్సెప్ట్ చేయడం జరిగింది మా. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. ఒకటి కంప్లీట్ కానీ అమ్మా. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంది అనేది విచారణలోనే తేలాలి. పరకామని విచారణ చేసే సిఐడి అధికారులు నాకు ఫోన్ చేశారు. ఈరోజు విచారణకు రమ్మన్నారు. ఈరోజు నేను ఢిల్లీలో ఉన్నాను, నాకు వేరే ప్రీ ఆక్యుపైడ్ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి రేపు వస్తానని చెప్పాను. రేపు పోతున్నాను, నేను విచారణకు హాజరవుతాను. ఇందాక చెప్పాను కదా, ఈ విషయంలో కానీ పరకామని విషయంలో కానీ నేను ఎటువంటి తప్పు చేయలేదు.